మనశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ సాంగ్ కానీ, రవితేజ గారి సినిమాలో కార్తీక దీపం సాంగ్ కానీ ఒక దగ్గరికి తీసుకొచ్చారు, ఒక వేదిక మీదకి. అమేజింగ్. ఆ సాంగ్ రెస్పాన్స్ చూసి అసలు థ్రిల్ అయిపోయి. ఇంకోటి రవితేజ గారు మంచి డిసిషన్ తీసుకున్నారండి. ఏంటంటే ఈ పాటని లిరికల్ వీడియో వద్దు, ముందే రిలీజ్ చేయొద్దు, దీన్ని సర్ప్రైజ్గా సెకండ్ హాఫ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యేటప్పుడు థియేటర్ మొత్తం అరుపులు. ఎందుకంటే కార్తీక దీపం బిగ్గెస్ట్ సీరియల్ హిట్ అది. అండ్ అప్పటి సినిమాలు సీరియల్స్ అవన్నీ పిన్ని, కృష్ణమ్మకు, గోదావరి ఆ సాంగ్ కూడా అసలు అన్ని కలగలిపి తీసుకొచ్చారు. రవితేజ గారు ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వేరే హై. ఎందుకంటే సినిమా అంతా సాఫ్ట్గా కొంచెము ఎక్కువ ఆయన ఎనర్జీ చూపించే సాంగ్స్ లేవు. ఆ మాస్ సాంగ్ నెక్స్ట్ ఇదే. ఇంకో దీంట్లో ఏంటంటే కొంచెము డ్రింక్ చేసి చేయొచ్చు కాబట్టి మనకి ఫ్రీడమ్ ఉంది కంపోజింగ్కి. కానీ అసలు ఎలా చేశారు థియేటర్లో, దూకారు అసలు. ఆ ఎనర్జీ ఏంటారు బాబు, అసలు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ పనికొచ్చింది బాగా. చాలా 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 ప్లస్ అయింది. అండ్ నాకు కూడా ఒక సపరేట్ గుర్తింపు వచ్చింది. ఈ సాంగ్ స్పెసిఫిక్గా ఈ సీరియల్ సాంగ్ చేసిన మాస్టర్ ఎవరని అది గుర్తించడము, అది ఇంత పెద్ద హిట్ చేసిన మన తెలుగు ప్రేక్షకులు. అమేజింగ్ రిజల్ట్. ఇవి షూట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సినారియో ఎలా ఉండిందండి అసలు? సరిగ్గా జరిగిందా? అందరూ నవ్వుతూనే ఉన్నారు? అందరూ నవ్వుతూనే ఉన్నాం. 3 days షూట్ చేసాము. 3 days మాకు ఫస్ట్ షాట్ పెట్టగానే అర్థమైపోయింది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ట్రిమెండస్ హిట్, నో డౌట్. ఆడియన్స్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని రవితేజ గారు బాగా నమ్మి అసలు ఎలా చేశారండి చూడండి. ఒక్క దగ్గర కూడా ఆగిన మూమెంట్ లేచి అసలు ఆడుతున్నారు అసలు. లాస్ట్ ఆ సాంగ్ అందులో నోటెడ్ సీరియల్స్ కదా, నోటెడ్ సీరియల్స్ అందరు ఇష్టపడ్డ సీరియల్. దట్టు సాంగ్ కాంబినేషన్ గా రావడము అండ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ముందు వచ్చిన సాంగ్ కాబట్టి అసలు హ్యూజ్ రెస్పాన్స్.